హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈ వీడియో వచ్చేసి మొన్న ట్యూస్డే వీడియో అనమాట. సో ట్యూస్డే రోజు నేను మార్నింగ్ టిఫిన్, లంచ్ పిల్లల కోసం ఏమేమి చేశాను అని చెప్పేసి ఫుల్ వ్లాగ్ అయితే చూపిస్తున్నానండి. సో వ్లాగ్ అయితే కొంచెం చిన్నదిగానే ఉంటుంది, కానీ చాలా బాగుంటుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే లేచి ఇంకా అన్నం అయితే పెట్టేశానండి స్టవ్ పైన. ఇంకా బయటికి వెళ్ళి ఇంకా ఊడ్చేసి మంగళవారం కదండి, సో వాటర్ జల్లుదాం అనుకున్నాను, కానీ కొంచెం తడి తడిగా ఉందనమాట. నైట్ మొత్తం వర్షం అయితే పడిందండి. సో ఇంకా మంచిగా ఊడ్చేసి ముగ్గు అయితే పెట్టేసుకొని లోపలికైతే వచ్చేసానండి. ఆ తర్వాత ఇక్కడ అన్నం అయితే అవుతూ ఉందనమాట. ఇంకా సిమ్లో పెట్టేసి అయితే వెళ్ళానండి, ఎందుకంటే ముగ్గు వేసే టైంకి కొంచెం టైం ఎక్కువే పడుతుంది కదండి. సో అన్నం మాడిపోతుంది అని చెప్పేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బయటికి వెళ్ళానమాట. ఇంకా బయట వర్క్స్ మొత్తం అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే నైట్ అయితే బెండకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి. సో దాన్ని అయితే డైరెక్ట్గా ఇంకా గిన్నె పెట్టేసి వేయించుకుంటున్నాను అనమాట. ఇంకో సైడ్ అయితే నేను పల్లి చట్నీ చేద్దామని చెప్పేసి ఇడ్లీ చేయాలనుకుంటున్నానండి. సో దానిపైన పల్లి చట్నీ చేయాలని చెప్పేసి ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి. ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నానండి. పల్లి చట్నీ అయితే ఏం లేదండి, సేమ్ టు సేమ్ ప్రాసెసే, కానీ నేను ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయలు అయితే వేసి వేయించుకుంటూ ఉంటాను కదండి. ఈసారి అయితే ఎండుమిరపకాయలతో చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఇలా ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అయితే నేనైతే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను కదా, దాంట్లోనే ఇంకా ఎండుమిరపకాయలు కూడా నాకు ఎన్ని కావాలో క్వాంటిటీని చూసి వేసుకున్నానండి. సో మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక 2-3 ఎక్కువే వేసుకోండి. ఎండుమిరపకాయలు అంటే కొంచెం ఘాటుగా ఉంటాయండి, కొంచెం తక్కువే వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకా అవి వేగుతున్నాయి కదా, కొంచెం ఆయిల్ కూడా వేసేసానమాట, దాంట్లో ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇక్కడ సైడ్కి వచ్చేసి బెండకాయలు అయితే ఫ్రై చేసేసానండి. ఆయిల్ వేస్తూ వేస్తూ మధ్యలో కలుపుతూ కలుపుతూ అలా ఫ్రై అయితే చేసేసానమాట. ఇంకా నేను బెండకాయలు కూడా కొంచెం వెరైటీగానే చేస్తున్నానండి ఈరోజైతే. ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి ఇలా చేస్తున్నానమాట. సో ఇంకా నేను పల్లీ చట్నీ చేసేటప్పుడు పచ్చిమిర్చి వేసేటప్పుడు అయితే ఖచ్చితంగా నేను టమాటాలు వేస్తానండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఎండుమిర్చి వేస్తున్నాను కాబట్టి దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను అనమాట. సో పచ్చి కొబ్బరి, పల్లీలు, ఎండుమిర్చి అండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా దోశలోకైనా ఇడ్లీలోకైనా సూపర్గా అయితే ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయలేని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇలా కూడా టేస్ట్ అయితే చూడాలన్నమాట, చాలా బాగుంటుందండి. అయితే వాటినైతే పక్కన పెట్టేసుకున్నాను చల్లార్చుకోవడానికి కోసమని. ఇంకా నేను బెండకాయ ఫ్రై ఎలా చేస్తున్నానంటే ఫస్ట్ వేయించుకున్నాను కదండి, ఆయిల్ వేస్తూ మధ్యలో కలుపుతూ అలా బెండకాయలను అయితే మంచిగా వేయించుకున్న తర్వాత ఇంకా దాంట్లోకైతే ఒక పెద్ద ఆనియన్ అయితే సన్నగా కట్ చేసేసి డైరెక్ట్గా వేసేసానండి. సో తాలింపు ఏం వేయట్లేదనమాట. సో ఒక్కొక్కసారి నేను ఎలా చేస్తానంటే బెండకాయలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని తీసి ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకుంటానండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ టమాటాలు కానీ మంచిగా ఉడికిన తర్వాత ఇంకా బెండకాయలు వేసేసి స్పైసెస్ వేస్తూ ఉంటానన్నమాట. సో అలా చేయకుండా ఇప్పుడైతే డైరెక్ట్గా వేసేసుకుంటున్నానండి. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. సో సింపుల్గా అయిపోతుంది, చాలా మంచిగా వస్తుంది అనమాట. సో పొడిగానే ఉంటుందండి బెండకాయలు అయితే. ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది, నేను చూపిస్తాను లాస్ట్లో అయితే ఫస్ట్ అయితే నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసి మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా దాంట్లో పసుపు కూడా మర్చిపోయానండి. సో పసుపు కూడా ఇంకా మొత్తం ఇంగ్రీడియంట్స్ మనకి ఏమేమి కావాలో బెండకాయల్లో దాంట్లో అన్నీ వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. సో అవన్నీ మంచిగా ఉడుకుతూ ఉంటాయన్నమాట. ఆలోపు నేనైతే ఇంకా ఇడ్లీలు చేద్దామని చెప్పేసి పక్కనైతే ఇంకో స్టవ్ పైన ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇడ్లీ పాత్రలకైతే మంచిగా ఆయిల్ రాసేసి ఇంకా పిండి అయితే కలిపేస్తున్నాను అనమాట. సో దోశ పిండి, ఇడ్లీ పిండి రెండు కూడా నేనైతే నైటే పట్టి పెట్టేసుకున్నానండి. సో ఎప్పుడైనా సరే మనకు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మంచిగా పులవాలంటే మనం పప్పు అనేది
ఇప్పుడు దోసకు పప్పు, బియ్యం 2 ఉంటుంది కదండీ! సో, 2 కూడా సెపరేట్‌గా మనం నానబెట్టేసుకుంటే, మనం గ్రైండ్ చేసి పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ లేచేసరికి మంచిగా పులిసిపోతదండి. సో, పిండి అనేది బయటికి వస్తదనమాట. సో, అంత పైకైతే పొంగుతూ ఉంటదండి. ఇంకా నేనైతే ఒక్కొక్కసారి పప్పు గానీ, బియ్యం గానీ 2 ఒకేసారి నానబెట్టేస్తానండి. ఇంకా మంచిగా పిండి పులవాలి, కొన్ని రోజులు మంచి నిల్వుంటుంది, టేస్ట్‌గా రావాలి అని చెప్పుకుంటే సెపరేట్‌గా అయితే ఇలా మనం నానబెట్టేసేటప్పుడే సెపరేట్‌గా నానబెట్టేసి అందులోనే కొంచెం మెంతులు గూడా వేసేసి ఇంకా నానబెట్టేసుకొని నైట్ అయితే గ్రైండ్ చేసేసి పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా ఫుల్లుగా పొంగిపోతదండి పిండి అయితే. ఇంకా టేస్ట్ గూడా చాలా బావుంటదండి. సో, ఇడ్లీలకు గానీ, దోసెలకు గానీ ఇలాగే చేయాలన్నమాట. సో, అప్పుడే మనకు సూపర్‌గా వస్తదండి. పిండి పొంగేటప్పుడే మనకు ఆ దోసెలనేది క్రిస్పీగా మంచిగా క్రంచీగా వస్తూ ఉంటాయండి. సో, టేస్ట్ అనేది బావుంటదనమాట. అయితే నేను దోసెలు వేయట్లేదండి. దోస పిండి అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. సో, నెక్స్ట్ డే చేద్దామని చెప్పేసి. రోజు ఒకటే చేస్తే బోర్ కొడతది కదండీ! సో, అందుకే ఇంకా దోస పిండి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. మంచిగా పొంగిపోయింది కాబట్టి దాన్ని కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. సాల్ట్ అయితే వెయ్యనండి. సో, మనం వాడేటప్పుడే కొంచెం పిండి తీస్తూ దాంట్లో కొంచెం సాల్ట్ కలుపుకొని యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా సాల్ట్ వేయకుండా మొత్తం పిండి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నా అనమాట. ఇంకా నాకు ఇడ్లీల కోసం నాకు ఎంత కావాలో క్వాంటిటీని బట్టి నేను పక్కకు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్, సాల్ట్ వేసేసి ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేశానండి. ఆల్మోస్ట్ ఇడ్లీలు కూడా అయిపోయాయన్నమాట. సో, ఇడ్లీలు అయితే చాలా ఫాస్ట్‌గా సింపుల్‌గా అయిపోతదండి. ఇంకా నెక్స్ట్ నాకు ఒకే ప్రాసెస్ ఓన్లీ నేను ఈ పల్లీలైతే వేయించుకున్నాను కదండీ! అది చల్లార్చిన తర్వాత మిక్సీ జార్ పట్టేసి ఇంకా ఇది కూడా తాలింపు అయితే వేసేసాననమాట. సో, మొత్తానికైతే ఇక్కడ చూస్తున్నారు కదండీ! బెండకాయ ఫ్రై, అన్నము, ఇడ్లీ, చట్నీ. సో, టిఫిన్, లంచ్ ఇదనమాట మా పిల్లలకైతే. సో, అలా వంటలైతే నెమ్మదిగా ఈజీగా కంప్లీట్ అయిపోయిందండి. సో, నైట్ మనం బెండకాయలు కట్ చేసి పెట్టుకుంటాం, గిన్నెలు కడిగేసి పెట్టుకుంటాం కాబట్టి మార్నింగ్ లేవగానే బయట వాకిలి ఊడ్చేసి మంచిగా ముగ్గులు పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇంటి పని, వంట పని ఇలా కంప్లీట్ చేసేసుకొని పిల్లలకి హడావిడి లేకుండా ఈజీగా అయితే మనం పంపించవచ్చండి. సో, ఇడ్లీలు అయితే సాఫ్ట్‌గా సూపర్‌గా ఉన్నాయన్నమాట. సో, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.